ఇప్పుడు మనం రామేశ్వరం రామనాథ స్వామి టెంపుల్ లోపల ఉన్నాం. ఈ టెంపుల్లో ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే స్ఫటికలింగం. ఒక స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాం అనమాట. అదే మన స్కూటీ. రామేశ్వరం ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయినా దారిలో మొత్తం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు పొద్దున్న నుంచి వర్షం అయితే ఉంది రామేశ్వరంలో. రామేశ్వరం నుంచి ధనుష్కోడి వెళ్తుంటే మనకి వైపులో సముద్రం, మధ్యలో ఇట్లా రోడ్ అనేది ఉంటుంది అనమాట. వీఆర్ అట్ ద ధనుష్కోడి విలేజ్. ఒకప్పుడు ఇదే ధనుష్కోడి టౌన్, ఇప్పుడు ఇది గోస్ట్ టౌన్ అయిపోయింది. సో రెండు మహాసముద్రాలు కలిసే చోట ఈ ట్రిప్ ఎండ్ చేస్తున్నాం. హర హర మహాదేవ్. విజయవాడ జంక్షన్ లో ఉన్నాం. మన రామేశ్వరం ట్రిప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మన తెలుగు స్టేట్స్ నుంచి రామేశ్వరంకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే వెళ్తుంటాయి అనమాట. సో మన తెలుగు స్టేట్స్ లో ఎక్కడున్నా ఫస్ట్ రామేశ్వరం వెళ్ళాలంటే ఫస్ట్ చెన్నై అయితే వెళ్ళాలి. తర్వాత అక్కడ నుంచి రామేశ్వరంకి బస్సెస్ అండ్ ట్రైన్స్ కూడా వెళ్తుంటాయి. సో ఫస్ట్ లెట్స్ గో టు చెన్నై ఫ్రమ్ విజయవాడ. ఇప్పుడు మనం చెన్నైలో ఏఎంబిడి అనే బస్ టెర్మినల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఫస్ట్ మదురై వెళ్ళాలి, అక్కడ నుంచి రామేశ్వరం. అదే మనం వెళ్ళబోయే బస్సు. మనకి చెన్నైలో రామేశ్వరం బస్సెస్కి వెళ్ళాలంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం చెన్నై సెంట్రల్లో దిగిన తర్వాత అక్కడ నుంచి సిఎస్బిటి కోయంబేడు బస్ స్టేషన్కి రావాలి. అక్కడ నుంచి కీలంబాగం అనే బస్ టెర్మినల్కి రావాలి. ఇక్కడ నుంచి మదురై రామేశ్వరం బస్సెస్ ఫ్రీక్వెంట్గా ఉంటాయి. రామేశ్వరం బస్సెస్ ఏంటంటే చాలా లాంగ్ జర్నీ కాబట్టి ఓన్లీ సర్టెన్ టైమింగ్స్లో ఉంటాయి. మదురై బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటూనే ఉంటాయి. సో ఫస్ట్ వీ కెన్ గో టు మదురై అండ్ దెన్ రీచ్ రామేశ్వరం ఫ్రమ్ మదురై. సో ఫస్ట్ లెట్స్ గో టు మదురై. మొత్తానికి మదురై అయితే వచ్చేసినాం అనమాట. ఓవర్ నైట్ ఫుల్ జర్నీ చేసేసి వీ హ్యావ్ రీచ్ మదురై. ఇక్కడ నుంచి రామేశ్వరం 3 hours బస్సులో వెళ్ళాలి. లెట్స్ గో టు రామేశ్వరం. సో ఫైనల్లీ రామేశ్వరం అయితే వచ్చేసినాం అనమాట. సో మనకి వెళ్ళేటప్పుడు ట్రైన్ దొరికిందిలే కానీ వస్తుంటే ట్రైన్ అయితే దొరకలేదు. సో ఫస్ట్ మనం విజయవాడ నుంచి చెన్నై, చెన్నై నుంచి మదురై, మదురై నుంచి రామేశ్వరం అయితే వచ్చేసాం అనమాట. రామేశ్వరం జ్యోతిర్లింగ్ సౌత్ ఇండియాలోనే లాస్ట్ జ్యోతిర్లింగ్. స్వయంగా శ్రీరాముడు ప్రత్యక్షించిన జ్యోతిర్లింగం కాబట్టి ఈ ప్లేస్లో మనకి రామాయణకు సంబంధించిన రిఫరెన్సెస్ చాలా ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ రామేశ్వరం. రామేశ్వరంలో మనం జ్యోతిర్లింగ దర్శనం కంటే ముందు చేయాల్సిన మెయిన్ పనులు కొన్ని ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో ఇక్కడ నడుస్తున్న ఆచారం. జ్యోతిర్లింగం దర్శనం చేసుకునే ముందు అగ్ని తీర్థంలో అండ్ ఇక్కడ టెంపుల్లో 22 బావులు ఉంటాయన్నమాట. వాటిల్లో స్నానం చేయాలి. ఇప్పుడే అగ్ని తీర్థంలో స్నానం అయిపోయింది. 22 బావుల దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ కూడా 22 బావుల్లో స్నానం చేసేసి మనం దర్శనంకి అయితే వెళ్ళాలి.
22 బావిల్లో స్నానం అయితే అయిపోయింది. సో దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఉంటుంది. కానీ మనం ఆ టికెట్ తోటి లోపలికి వెళ్తే మనం జస్ట్ ఒక కొంచెం మన తల మీద పోస్తారనమాట. ఇక్కడ ఈ వైట్ షర్ట్స్ వేసుకొని ఇక్కడ కొంతమంది నిలబడతారు. వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని లోపల తీసుకెళ్ళి ఒక బకెట్ తోటి చేరి మన తల మీద పోస్తారనమాట. మనకి టైం లేదు, వీఆర్ నాట్ సాటిస్ఫైడ్, వీ కెన్ చూస్ దిస్ ఆప్షన్. ఈ బావులు అనేది చాలా ప్రత్యేకం. శ్రీరాముడు 22 బాణాలతోటి సంధించడం వల్ల ఈ 22 బావిలు వచ్చాయని నమ్మకం. ఒక్కో బావికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఒక బావిలో నీళ్ళ రుచి డిఫరెంట్గా ఉంటుంది. ఆ టేస్ట్ అనేది ఎవ్రీ బావికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మొత్తానికి హోలీ బాతింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళాలి. వీఆర్ ఆల్ సెట్ ఫర్ ద దర్శనానికి అయితే రెడీ అయిపోయినాం. టెంపుల్ లోపల ఉన్నాం. దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. రామేశ్వరం రామనాథ స్వామి టెంపుల్ లోపల ఉన్నాం. ఇప్పుడే దర్శనం కూడా అయిపోయింది. 12 జ్యోతిర్లింగాస్ లో 11 జ్యోతిర్లింగాస్ దర్శనం ఒకలా ఉంటది. ఈ రామేశ్వరం దర్శనం ఒకలా ఉంటది. ఇక్కడ దర్శనానికి ముందు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అగ్ని తీర్థంలో అండ్ తర్వాత రామేశ్వరం టెంపుల్లో ఉన్న 22 బావులలో స్నానం చేయాలి. ఈ అగ్ని తీర్థం అండ్ ఈ 22 బావులలో స్నానం చేసిన తర్వాత దర్శనాన్ని చేసుకుంటేనే మన దర్శనం కంప్లీట్ అయినట్టు. అండ్ ముఖ్యంగా ఈ టెంపుల్ గురించి చెప్పుకోవాలంటే రామేశ్వరం టెంపుల్ మొత్తం 15 acres లో టెంపుల్ లోపల 12 అంటే 1212 స్తంభాలు. ఇండియాలోనే లాంగెస్ట్ కారిడార్ ఉన్న టెంపుల్ రామేశ్వరం టెంపుల్ ఉంది. అండ్ ఈ టెంపుల్లో వాడిన స్తంభాలకి వాడిన రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికి తెలియదు. ఈ టెంపుల్ చుట్టుపక్కల కానీ రామేశ్వరంలో కానీ కానీ ఇలాంటి స్టోన్స్ అనేవి ఎక్కడా లేవు. ఆర్కియాలజిస్టులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ రాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేశారని. ఇక్కడ దగ్గరలో సముద్రం ఉంది కాబట్టి అది వేరే ప్రాంతం నుంచి షిప్స్ ద్వారా రామేశ్వరం తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందని చెప్తారు. ఇంకా చాలా మిస్టరీస్ ఈ టెంపుల్ లోపల ఉన్నాయి. మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ రామేశ్వరం. ఈ రామేశ్వరం జ్యోతిర్లింగ యొక్క స్టోరీ ఏంటంటే రావణ సంహారం తర్వాత రాముడికి బ్రాహ్మణుడైన రావణుడిని చంపడంతో బ్రహ్మహత్య పాతకం అనేది చుట్టుకుంటుందన్నమాట. ఆ బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికి సాధువులు ఋషులందరూ ఒక జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించమని రాముడికైతే చెప్తారనమాట. ఒక శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పి రాముడు హనుమంతుడికైతే చెప్తారనమాట. హనుమంతుడు శివలింగం కోసం కైలాస పర్వతం దగ్గరికి వెళ్తాడనమాట. అక్కడ హనుమంతుడికి శివలింగం అనేది దొరకదు. హనుమంతుడు శివుడికైతే తపస్సు చేయడం మొదలు పెడతాడనమాట. ఆలస్యమైందని చెప్పేసి ఈలోపు సీతామాత ఇసుకతోటి ఒక శివలింగాన్ని తయారు చేస్తుంది అనమాట. శివుడు కూడా హనుమంతుడు భక్తికి మెచ్చి ప్రత్యక్షమై ఒక శివలింగాన్ని ఇస్తాడనమాట. సో హనుమంతుడు ఒక శివలింగం తెస్తాడు అండ్ సీతామాత ఇసుకతో చేసిన శివలింగం రెండు ఈ గుళ్ళో ప్రతిష్ఠిస్తారనమాట. అది ఈ రామేశ్వరం జ్యోతిర్లింగం వెనకాలన్న స్టోరీ. ఇక్కడ అగ్నితీర్థం అనేది మొట్టమొదట రావణ యుద్ధం తర్వాత శ్రీరాముడు ఇక్కడికి వచ్చి ఆ అగ్నితీర్థంలో స్నానం చేశాడని చెప్తారు. ఈ 22 బావులు అనేవి రాముడు 22 బాణాలు సంధించడంతో
ఏర్పడ్డాయని చెప్తారు. రాముడి సేన మొత్తం శివభక్తితో శివుని స్మరిస్తూ ఈ బావులు అనేది తవ్వడం జరిగింది. అందుకే ఈ అగ్ని తీర్థం ఈ బావులకి దర్శనానికి ముందు ఇంత ప్రత్యేకం. వీటిలలో స్నానం చేసి కానీ మనం దర్శనం అనేది చేసుకోవద్దు. మార్నింగ్ 5:10 అయితే అయిందనమాట. ఈ టెంపుల్లో ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే స్ఫటికలింగం. స్ఫటికలింగం అనేది ఒక మణి, అది ఆదిశంకరాచార్యులు ఇక్కడ దాన్ని ప్రతిష్ఠించినారు అనమాట. సో ఈ స్ఫటికలింగం దర్శనం టైమింగ్స్ రోజు 5 to 6 అనమాట. సో నేను ఇప్పుడే వెళ్ళిన, కానీ బై ఛాన్స్ ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సో మ్యాటర్ ఏంటంటే ఇయర్లో 1 to 11 months అంటే జనవరి నుంచి నవంబర్ దాకా స్ఫటికలింగ దర్శనం 5 to 6 AM అనమాట. ఓన్లీ డిసెంబర్ మంత్ 4 PM to 5 PM ఉంటుంది అనమాట. సో అదైతే మిస్ అయిపోయినాం. ఛాన్స్ దొరికితే మళ్ళీ స్ఫటికలింగం దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మనం రామేశ్వరంలో ప్లేసెస్ అండ్ ధనుష్కోడి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి మార్నింగ్ సన్ రైజ్ కోసం ధనుష్కోడి వెళ్ళాలని ప్లాను. సో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లెట్స్ గో టు ధనుష్కోడి. సో మనం ఈ రామేశ్వరంలో ప్లేసెస్ అండ్ ధనుష్కోడి ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాం అనమాట. అదే మన స్కూటీ, ఎందుకంటే మనకి తక్కువ టైంలో ఇక్కడున్న ప్లేసెస్ అన్నీ టైం వేస్ట్ కాకుండా ఎక్స్ప్లోర్ చేయాలంటే స్కూటీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. స్కూటీ రెంట్ తీసుకున్నా. స్కూటీ రెంట్ వచ్చేసి పర్ డే 600. వాళ్ళు 1/2 లీటర్ పెట్రోల్ అయితే ఇస్తారు, మనం పెట్రోల్ ఫిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్కూటీ మీద లెట్స్ ఎక్స్ప్లోర్ రామేశ్వరం అండ్ ధనుష్కోడి. ఎక్స్ప్లోరింగ్ రామేశ్వరం. ఫస్ట్ మనం ధనుష్కోడి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ధనుష్కోడి వెళ్ళే దారిలో ఫస్ట్ ప్లేస్ కోదండరామ టెంపుల్. ధనుష్కోడి వెళ్ళే మార్గం మధ్యలో ఉంటుంది, చుట్టూ సముద్రం, మధ్యలో టెంపుల్. బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వెదర్, ఆ అలలు, గాలి, సముద్రపు అలలు విల్ మేక్ యూ మెస్మరైజ్. రామేశ్వరం ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయినా దారిలో మొత్తం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు పొద్దున్న నుంచి వర్షం అయితే ఉంది రామేశ్వరంలో. సో ఏదైతే అయిందని వర్షంలోనే స్టార్ట్ అయిపోయినా. రామేశ్వరం నుంచి ధనుష్కోడి వెళ్తుంటే మనకి ఫస్ట్ కోదండరామ టెంపుల్ అనేది వస్తుంది. ఈ టెంపుల్ ఏంటంటే రావణాసురుడి బ్రదర్ విభీషణుడు, ఆయనకు సంబంధించిన టెంపుల్ అనమాట. రామరావణ యుద్ధం తర్వాత శ్రీరాముడు విభీషణుడికి ఈ ప్లేస్లోనే పట్టాభిషేకం చేశారనమాట. సో 1964లో ధనుష్కోడిలో ఫ్లడ్స్ వచ్చి మొత్తం నాశనం అయిపోయినప్పుడు ఈ టెంపుల్కి మాత్రం ఏం కాలేదు. చుట్టూ సముద్రం, మధ్యలో టెంపుల్ అనేది ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ గాలులు, ఆ సముద్రం, ఆ అలలు, ప్లేస్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ధనుష్కోడి వెళ్తుంటే రెండు వైపులా సముద్రం, మధ్యలో ఇట్లా రోడ్డు అనేది ఉంటుంది అనమాట. పక్కన లొకేషన్ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ మొత్తం వైట్ శాండ్ తోటి లొకేషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ జర్నీ కూడా చాలా మెమరబుల్గా ఉంటుంది.
ఈ జర్నీ మనకి లైఫ్లో వన్ టైం ఎక్స్పీరియన్స్గా ఉండిపోతుంది. అండ్ మధ్యలో ఇలా కొన్ని లోకల్ పీపుల్ కొన్ని స్టాల్స్ ఉంటాయి. సీ ఫుడ్ అంతా లోకల్ పీపుల్ ఫిషర్ మ్యాన్ ఇక్కడ ఉంటారన్నమాట. వాళ్ళు ఇలాంటి గుడిసెలల్లో ఉంటారనమాట. మనకి సీ ఫుడ్ అలాంటివి ఏమైనా కావాలంటే వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. ఈ జర్నీ మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఇఫ్ పాసిబుల్ ఓన్ వెహికల్లో రావడానికి ట్రై చేయండి. దిస్ విల్ బి ద బెస్ట్ రోడ్ జర్నీ. నియర్ అట్ ద ధనుష్కోడి విలేజ్. ఒకప్పుడు ఇదే ధనుష్కోడి టౌన్. ఇప్పుడు ఇది గోస్ట్ టౌన్ అయిపోయింది. ఓన్లీ కొంతమంది లోకల్ పీపుల్ అండ్ ఫిషర్ మ్యాన్ ఇక్కడ ఉంటారు. లెట్స్ ఎక్స్ప్లోర్ ధనుష్కోడి టౌన్ నౌ. We are in ధనుష్కోడి గోస్ట్ టౌన్. ఇదే ధనుష్కోడి బీచ్. నేచర్ తలుచుకుంటే ఎంతటి బీభత్సమైన చేస్తుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. 1964కి ముందు ఈ టౌన్ అనేది ఇది ఒక పెద్ద టౌను. షాప్స్, మెడికల్ కాలేజ్, రైల్వే స్టేషన్, హాస్పిటల్ అన్నీ ఉండేది. ఇక్కడ నుంచి శ్రీలంకకి గూడ్స్ అండ్ మనుషులు షిప్లో వెళ్ళేవారు. కానీ 1964లో వచ్చిన తుఫాను చాలా బీభత్సం సృష్టించింది. జస్ట్ 45 మినిట్స్లోనే వేవ్స్ అనేది 5 మీటర్స్ ఎత్తులో వచ్చేసి ధనుష్కోడి సిటీ మొత్తం మునిగిపోయింది. తర్వాత అప్పటి నుంచి ఇక్కడ గవర్నమెంట్ ఈ ప్లేస్ మనుషులు ఉండడానికి పనికిరాదని చెప్పి డిసైడ్ చేసింది అనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ కొంతమంది ఫిషర్మ్యాన్ అండ్ లోకల్ పీపుల్ మాత్రమే ఉంటున్నారు. ఈ గోస్ట్ టౌన్లో కొన్ని స్థితులను మాత్రమే మిగిలిపోయినాయంటే తుఫాను ఏ రేంజ్లో వచ్చిందో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఒకప్పటి చర్చ్ అండ్ ఇది ఒకప్పటి ధనుష్కోడి రైల్వే స్టేషన్, ఇది గుడి, ఇది హాస్పిటల్, మిగతా అన్నీ కొట్టుకుపోయినాయి అనమాట. సో నేచర్కి కోపం వస్తే బీభత్సం సృష్టిస్తుంది. సో ఈ బీచ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. చాలా లైట్ వేవ్స్ తోటి మస్తు ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వస్తే మనం చాలా పీస్ ఫీల్ అవుతాం అనమాట. ఈ బీచ్లో అలా ఒక 10-15 మినిట్స్ వాకింగ్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఫిషింగ్ చేసే వాళ్ళని చూస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ వాళ్ళ ఫిషింగ్ లైఫ్ స్టైల్ అంతా మనం ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ప్లేస్ మాత్రం. ఇక్కడ వచ్చేటప్పుడు లోకల్ పీపుల్స్ కొన్ని షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. అందులో సీషెల్స్, ఇంట్లోకి డెకరేటివ్ ఐటమ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సీ ఫుడ్ చాలా ఫేమస్. బయట స్టాల్స్లో లోకల్ పీపుల్ మనకి సీ ఫుడ్ కావాలంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు. వెన్ యూ కమ్ టు రామేశ్వరం, కమ్ టు ధనుష్కోడి గోస్ట్ టౌన్ అండ్ హ్యావ్ ఫన్.
We are going to Dhanushkodi now. The last point of India. ఈ ధనుష్కోడి వెళ్తుంటే మధ్యలో వ్యూ పాయింట్ టు సముద్రం మధ్యలో మన ప్రయాణం. లెట్స్ గో టు లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇక్కడే మన ఇండియా లాస్ట్ రూట్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి శ్రీలంక 23 కిలోమీటర్స్. ఇక్కడే ఇండియన్ ఓషన్ అండ్ బే ఆఫ్ బెంగాల్ రెండు కలుస్తాయి అనమాట. అండ్ ఫైనలీ వీఆర్ అట్ ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా, ధనుష్కోడి. ఇక్కడ కనిపించే ప్లేస్ లో ఇండియన్ ఓషన్ అండ్ బే ఆఫ్ బెంగాల్ రెండు కలుస్తాయి అనమాట. మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇటు నుంచి అలలు వస్తున్నాయి, అటు నుంచి అలలు వస్తున్నాయి. సో ఈ రెండు సముద్రాలు కలిసే ప్లేసే ఇది. మనం చూస్తే బంగాళాఖాతం అలలతోటి విభత్సంగా ఉంది అండ్ ఇండియన్ ఓషన్ చాలా కామ్గా ప్రశాంతంగా ఉంది. సో రెండు మహాసముద్రాలు కలిసే చోట ఈ ట్రిప్ ఎండ్ చేస్తున్నాం. హర హర మహాదేవ్. ఈ చుట్టుపక్కల మొత్తం సముద్రం ఉంటుంది అనమాట. నీళ్ళన్నీ చాలా ఉప్పగా ఉంటాయి, కానీ ఈ యొక్క ప్లేస్ లో మాత్రం నీళ్ళు చాలా తీయగా ఉంటాయి. ఇప్పుడు మనం రామేశ్వరం టెంపుల్ కి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బిల్లుండి తీర్థం అనే ప్లేస్ లో ఉన్నాం. రామేశ్వరం జ్యోతిర్లింగం ప్రతిష్టాపన టైంలో సీతమ్మ తల్లికి దాహం వేసినప్పుడు శ్రీరాముడు ఆయన బాణంతో సముద్రంలోకి ఎక్కుపెట్టినప్పుడు ఈ తీర్థం అనేది ఫామ్ అయిందనమాట. ఇక్కడ బావిలో నీళ్లు చాలా తీయగుంటాయి. చుట్టూ సముద్రం ఉప్పు నీళ్ళు ఉన్నా కూడా ఈ యొక్క బావిలో నీళ్ళు మాత్రం చాలా తీయగుంటాయి. ఇట్స్ ద హిస్టరీ అండ్ స్టోరీ ఆఫ్ ఎపిక్ రామాయణ. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. We are at the most famous Pamban Bridge. ఈ పంబన్ బ్రిడ్జ్ అనేది ఇండియాలోనే ఫస్ట్ ఆన్ వాటర్ కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్. ఇది పాత బ్రిడ్జ్, అది కొత్త బ్రిడ్జ్. లాస్ట్ శ్రీరామనవమికి
మన పిఎం నరేంద్ర మోదీ గారు కొత్త బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేసినారనమాట. సో ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే ఆ టైంలోనే షిప్స్ అట్నుంచి రావడానికి వర్టికల్ డబల్ లిఫ్ట్ టెక్నాలజీ తోటి ఈ బ్రిడ్జ్ ని డిజైన్ చేసినారనమాట. ఇది పాత బ్రిడ్జ్. కొత్త బ్రిడ్జ్ ఏంటంటే వర్టికల్ హారిజాంటల్ మెథడ్ లో దీన్ని స్టార్ట్ చేశారనమాట. పంబన్ బ్రిడ్జ్ నుంచి వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఒకసారి వ్యూస్ చూస్తే ఇది మనకి వన్ టైం ఎక్స్పీరియన్స్ ఉండిపోతుంది. బ్యూటిఫుల్ ఉంటాయి వ్యూస్ మాత్రం. అండ్ వచ్చేటప్పుడు మనం బస్సులో వచ్చినాం కాబట్టి ఈ పంబన్ బ్రిడ్జ్ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. వెళ్ళేటప్పుడు మనకి రిటర్న్ ట్రైన్ ఉంది. సో వెళ్ళేటప్పుడు మనం ఈ జర్నీని ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మనం రామేశ్వరంలోనే టాప్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఈ ప్లేస్ పేరు గంధమదన పర్వతం. దీన్ని రామపాదం అని పిలుస్తారు. అండ్ తమిళ వాళ్ళు రామపాదం అని పిలుస్తారు. ఈ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రామారావణ యుద్ధం టైంలో శ్రీరాముడు ఇక్కడి నుంచే ఫస్ట్ లంకను చూశారని చెప్తారు. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో శ్రీరాముడి పాదముద్రలు ఉన్నాయి. అండ్ టెంపుల్ రామేశ్వరంలోనే టాప్ వ్యూ పాయింట్. ఈ టెంపుల్ పైనుంచి రామేశ్వరం సిటీ వ్యూస్ మొత్తం కనపడతాయి. అండ్ మంచి పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. డోంట్ మిస్ దిస్ ప్లేస్ వెన్ యూర్ ఇన్ రామేశ్వరం. మొత్తానికి మన రామేశ్వరం ట్రిప్ అయితే అయిపోయింది. ఈ ట్రిప్ తోటి మనవి 6 జ్యోతిర్లింగాలు అయిపోయినాయి. అంటే మన జ్యోతిర్లింగ యాత్ర సగం కంప్లీట్ అయినట్టు. సౌత్ ఇండియాలో ఉన్న జ్యోతిర్లింగాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం కవర్ చేయాల్సిన జ్యోతిర్లింగాలు అన్నీ నార్త్ స్టేట్స్లో ఉన్నాయి. అవి కూడా గ్యాప్లో కవర్ చేద్దాం. ఇంపార్టెంట్ ప్లేసెస్ రామేశ్వరంలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ధనుష్కోడి ఎక్స్ప్లోర్ చేసాం. ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్ జర్నీ. కొన్ని ప్లేసెస్ మిస్ అయిపోయినాయి. అవి కూడా చిన్న చిన్న ప్లేసెస్ లైక్ లక్ష్మణ్ తీర్థం, రామ్ తీర్థం, సీతా తీర్థం, ఇవన్నీ టెంపుల్ చుట్టుపక్కలనే ఉంటాయి. మనకి 1-3 అవర్స్ కాదనుకుంటే కవర్ చేసేయచ్చు. కానీ వర్షం పడడం వల్ల టైం కొద్దిగా అడ్జస్ట్ కాక మెయిన్ అన్నీ కవర్ చేసి వచ్చినాయి. సో లాస్ట్ ఒక్కటి మిగిలిపోయింది. దట్ ఈస్ పంబన్ బ్రిడ్జ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి రిటర్న్ ట్రైన్ చెన్నైకి. సో వెళ్తుంటే మనకి పంబన్ బ్రిడ్జ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోతుంది. దాంతో ఈ రామేశ్వరం ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. లెట్స్ ఎక్స్పీరియన్స్ పంబన్ ట్రైన్ బ్రిడ్జ్ అండ్ స్టే ట్యూన్డ్ టు ది